వినాయకుడికి ఏనుగు తల ఎందుకుంటుంది? శమంతకమణి కథ ఏమిటి? అసలు వినాయక చవితి పండుగను ఎందుకు జరుపుకుంటారు? ఇలా లంబోదరుడు గురించి మీకు తెలియని విషయాలను ఓం మాధవాయ స్వాహ. ఓం గోవింద. కుక్షిలో ఉండేటట్లుగా వరం ఇయ్యవయ్యా అని వరం కోరాడు. అంటే ఆయన కడుపులో ఉండిపోవాలి. శివలింగ రూపంలో, ఆత్మలింగ రూపంలో ఈశ్వరుడు ఆయన కడుపులో వరం ఇచ్చేశాడు. ఎప్పుడైతే దాస్తూ ఉన్నాడో ఈశ్వరుడు కాస్త ఆత్మలింగ రూపంలో కలుపు పెట్టుకుంటూ ఏదో యథాలాపముగా ఒక చిన్న బొమ్మను తయారు చేసిందట. అది సామాన్యమైన బొమ్మ, సాక్షాత్తు జగన్మాత తయారు చేసిన బొమ్మ. ఆ బొమ్మ కాస్త మహాగణపతి అయిపోయి కూర్చుంది, గజానుడు అయిపోయి కూర్చుంది. ఆ బొమ్మ ఎప్పుడైతే తయారు చేసే వచ్చాడు, ఈశ్వరుడు వచ్చేసరికి ఈ బొమ్మల్లో ఉన్నటువంటి బాలుడు ఆ ఈశ్వరుణ్ణి అడ్డగించాడు. వెంటనే ఈశ్వరుడు అన్నాడట, నేను ఈ కైలాసానికి అధిపతిని, నన్ను లోపలికి రావడానికి యొక్క శిరస్సును ఈశ్వరుడు తన త్రిశూలముతో ఖండించి చేయడం ద్వారా వస్తుంది. గణపతి కూడా అక్కడే కూర్చుని ఆ పార్వతీ పరమేశ్వరులకి ప్రదక్షిణం చేసి నమస్కారం చేయడం చేత, భక్తాయాసం చేత అతి కష్టం మీద చేతులాంచిన నమస్కారం కూడా చేయలేకపోయాడు గణపతి గారు. అంత ఆ గణపతి ఆ విధంగా కష్టాలు పడుతుంటే ఈశ్వరుడి శిరస్సు మీద ఉన్నటువంటి చంద్రుడు చూసి, ఆ గణపతి యొక్క అవస్థను చూసి పగలబడి ఎగతాళిగా పకపక నవ్వాడట. ఎప్పుడైతే నవ్వాడో రాజదృష్టి శోభ ఆగ్రహం కలిగిందట. పార్వతి ఏడుస్తూ చంద్రుడిని చూసి, ఓ పాపాత్మడా, నీ దృష్టి తగిలి నా కుమారుడు ఈ వారి మరణించే స్థితికి వచ్చాడు కదా, ఈ రోజు నుంచి నిన్ను ఎవరైతే చూస్తారో వారు సకల పాపాలు పొందుదురు కాక అని వరమిచ్చింది అమ్మవారు. వెంటనే అదే సమయంలో సప్త మహర్షులు యజ్ఞం చేస్తున్నారట. యజ్ఞం చేస్తూ తమ భార్యలతో అగ్నికి ప్రదక్షిణం చేస్తున్నారు. ప్రదక్షిణం చేస్తుండగా అగ్నిదేవుడు ఋషుపత్నులను చూసి మోహించి మహర్షుల ధరించే యుగం వచ్చింది. కాలానికి సత్రాజిత్తు అనే మహాపరమాత్మను చూడడానికి వచ్చాడు. సత్రాజిత్తు శ్రీకృష్ణ